सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्. శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము. హిందూ మత వివరణము 10వ భాగము. 10 గాయత్రి మంత్రార్థము. ఈ పూర్వరంగముతో గాయత్రి అను పేరు గల ఛందస్సులో రచింపబడిన గాయత్రి అను వేదమంత్రము అర్థమును ముందు మనము విశ్లేషించవలయును. గాయత్రి మంత్రము. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఇది అనూహ్య పరబ్రహ్మమును సూచించుచున్నది. తస్య వాచకః బ్రహ్మసూత్ర. ఇది సృష్టి స్థితిలయ కారకులగు బ్రహ్మ విష్ణు శివులను సూచించు అకార ఉకార మకారముల యొక్క మిశ్రమము. ఇది అనూహ్య సృష్టికర్తకు ప్రతినిధి. త్రిమూర్తి స్వరూపుడగు శ్రీ దత్తాత్రేయ సద్గురు భగవానుని సూచకము. భూర్భువస్సువః. ఈ 3 శబ్దములు వ్యాహృతులనబడును. ఇవి ఊహించుటకు వీలగు ఈ సృష్టి యొక్క 3 ఘటక పదార్థములను బోధించును. భూహు భూలోకము అనగా విష్ణు శక్తి రూపమైన లక్ష్మీతత్వమగు జడద్రవ్యము. భువః భువర్లోక ద్యులోక జ్యోతిర్లోకము. శివశక్తి రూపమైన పార్వతీతత్వమగు జడశక్తి. సువః సువర్లోక స్వర్లోక స్వర్గలోకము అనగా చైతన్య వికారములగు మాడిఫికేషన్ ఆఫ్ ప్యూర్ అవేర్నెస్. త్రిగుణముల రూపములగు కోరికలను నెరవేర్చు భోగలోకమును సూచించు బ్రహ్మశక్తి రూపమైన సరస్వతీతత్వమగు చిత్శక్తి. ఈ 3ను బ్రహ్మాండమును కాస్మిక్ యూనివర్స్ లేక పిండాండ హ్యూమన్ బీయింగ్ రూపమగు నరశరీర ఉపాధి మీడియం స్వరూప పదార్థములుగా చెప్పబడినవి. బ్రహ్మాండములోను నరశరీరమగు పిండాండములోను 9 ప్రకృతులే కలవు. 8 అపరా ప్రకృతులు, 1 పరాప్రకృతి. గీత. నరశరీర ఉపాధిలోకి పరమాత్మ ప్రవేశించి దానితో తాదాత్మ్యమును మెర్జింగ్ చెంది భక్త కోటికి జ్ఞాన ప్రచారమును చేయును. దేవస్య. క్రీడార్థము సృష్టిని చేసి రమించుచున్న అనూహ్యుడైనను అనిమేజనబుల్ సృష్టి ద్వారా తాను కలనని తనను ప్రకాశింపచేసుకొనుచున్న ఏకాకీ నరమతే అను శృతి ప్రకారము ఒక్కనిగా ఉన్న తన యొక్క రమణము కొరకే సృష్టిని చేసినాడని అర్థమును కాని లేక ఊహించుటకు వీలగు సృష్టి భాగమైన జగత్తు లేక నరశరీర ఉపాధి ద్వారా అనూహ్యుడైన తాను ప్రకాశించుచున్నాడు అనగా వ్యక్తమగుచున్నాడు అని అర్థమును కాని తీసుకొనవచ్చును. తత్సవితుః. ఆ సృష్టికర్త యొక్క యోగము ద్వారా సవిత అనగా సృష్టికర్త, యోగరూఢి ద్వారా సవిత అనగా సూర్యుడు. యోగరూఢి సిద్ధుడైన సూర్యుడు కాదని యోగసిద్ధుడైన పరమాత్మయేనను అర్థమును ఆ తత్ అను పదము సూచించుచున్నది. వరేణ్యం భర్గః. శ్రేష్టమైన సృష్టి భాగము. భర్గః అనగా తేజస్సు లేక శక్తి. ఆ శక్తి కార్యమే ఈ సృష్టి కావున భర్గః అనగా సృష్టి అని నేరుగా అర్థము ఏర్పడును. ఇట్టి ఈ సృష్టిలో శ్రేష్టమైన భాగము
గీత చెప్పినట్లు పరాప్రకృతి అనగా చైతన్యము, ప్యూర్ అవేర్నెస్. అయితే ఈ చైతన్యము స్వతంత్రముగా సృష్టిలో లభించదు. అది ఒక శరీరమును ఆశ్రయించియే గోచరించుచున్నది. ఈ చైతన్యము పైన చెప్పినట్లు సువహ అను శబ్దము చేత చెప్పబడినది. చైతన్యము వెంట నుండు జడ శరీర భాగములకు భూహు జడద్రవ్యము ఇనర్ట్ ఎనర్జీ మరియు భువహ జడశక్తి ఇనర్ట్ ఎనర్జీ ఎల్లప్పుడూ సువహ చైతన్యముతో చేరియుండుట వలన సువహ అనగానే భూహు మరియు భువహ కూడా గోచరించును. సువహ చైతన్యము లేకుండా భూహు జడద్రవ్యము మరియు భువహ జడశక్తి కలిసి కానీ విడివిడిగా కానీ గోచరించవచ్చును. కానీ సువహ చైతన్యము వెంట భూహు మరియు భువహ కలిసి కానీ విడివిడిగా కానీ గోచరించవలను. తేజోరూపులకు ఎనర్జెటిక్ ఫామ్స్ జీవులలో కేవల జడశక్తి ఉపాధి మరియు లోపల జీవుడు చైతన్యమానగా భువహతో కూడిన సువహ. మనుష్య శరీర ఉపాధిలో భూహు జడద్రవ్యము మరియు భువహ జడశక్తి కలిసి దానిలో జీవుడైన చైతన్యము సువహ ఉండును. కావున సువహ చైతన్యము వెంట భూహు మరియు భువహ విడిగా లేక కలిసి గాని ఉండవలసినదే. కావున చైతన్యము అనగానే చైతన్యముతో కూడిన ప్రాణి శరీరమనియే సిద్ధించుచున్నది. ధీమహి ధ్యానించుచున్నాము. ఇప్పటి వరకు సిద్ధించిన సారాంశమేమనగా అనూహ్యుడుగు పరమాత్మ ఒక ప్రాణి శరీరమును ప్రవేశించి దానితో తాదాత్మ్యమును చెందును. చైతన్యము లేని జడ పదార్థములలోనికి పరమాత్మ ప్రవేశించడు. నతస్య ప్రతిమ అని శృతి అనియు స్పష్టము. అనగా జడ పదార్థములను దైవమునకు ప్రతీకలుగా సామాన్యులు ఉపాసించినను దైవమును సాక్షాత్తుగా ఉపాసించు మార్గము కేవలము చేతన పదార్థములలోనే అవకాశమున్నది. ఇప్పటి వరకు తాత్పర్యమేమనగా అనూహ్యుడైన పరమాత్మను నేరుగా ధ్యానించి సేవించలేవు. ఆయన ఒక ఉపాధిని ప్రవేశించి దానితో తాదాత్మ్యమును చెందినప్పుడు దానిని భర్గః మాత్రమే ధ్యానించి సేవించగలవు. నహ మా యొక్క ధియః బుద్ధులను యహ ఉపాధిని ప్రవేశించిన ఏ పరమాత్మ ప్రచోదయాత్ ప్రేరేపించగలడో అట్టి పరమాత్మ యొక్క ఉపాధిని ధ్యానించుదుము. బుద్ధి కోసము మాత్రమే విన్న జ్ఞానమును బాగుగా విశ్లేషణ చేసి సత్య నిర్ణయములను చేయగలదు. ఈ భాగము ద్వారా చేతన శరీరులకు పశుపక్షాదులు పరమాత్మ ఉపాధులు కావని స్పష్టము. ఏలననగా అవి జ్ఞానబోధ చేయలేవు. గీతలో చెప్పినట్లు కేవలము సద్గురువగు ఒకానొక చేతన శరీరము మాత్రమే జ్ఞాన ప్రచారము చేయగలదు. మానుష్యం తను ఆశ్రితం. కృష్ణ, శంకర, రామానుజ, మధ్వ ఆది సద్గురువులే సమర్థవంతముగా జ్ఞానబోధ చేయగలరు. ఈ ఉపనయనము సద్గురువు వద్దకు బ్రహ్మచర్యాశ్రమములో శిశువును పంపుటకు ముందు జరుపు ఆచారము కూడా కావున ఇట్టి ఉపనయనార్థమును సమర్థించుచున్నది. బుద్ధి యొక్క నిశిత విశ్లేషణ చర్యను సంతృప్తిపరచగల విశిష్ట జ్ఞానమే ప్రజ్ఞానము కావున అట్టి ప్రజ్ఞాన బోధకుడే పరమాత్మయని గుర్తించవలయునని వేదము. ప్రజ్ఞానం బ్రహ్మ. గాయత్రీ మంత్ర సారాంశము. గాయత్రీ మంత్రమును 2 భాగములుగా విభజించవలెను. 1 ఓం సువహ.
ఓంకారము అనూహ్యుడైన పరబ్రహ్మమును, మూడు వ్యాహృతులు జగత్తును సూచించును. జన్మాద్యస్య యతః అను బ్రహ్మసూత్రము ప్రకారముగా జగత్తు యొక్క సృష్టి స్థితి లయముల ద్వారా పరబ్రహ్మము అస్తిత్యేవ అని వేదము ఉన్నదని మాత్రమే తెలియచున్నది తప్ప దాని స్వరూప లక్షణము ఏమీయూ తెలియటలేదు. పరబ్రహ్మము ఉన్నది అని మాత్రమే ఓంకారము మరియు మూడు వ్యాహృతులు చెప్పుచున్నవి. ఇందులో జగత్ ద్వారా దాని కర్త, భర్త మరియు హర్తయగు పరబ్రహ్మము అనుమాన ప్రమాణము ద్వారా ఉన్నది అని మాత్రమే సిద్ధించును. ఇందులో దూరము నుండి పొగను చూచి అచ్చట నిప్పు ఉన్నది అని అనుమానించబడును. పొగ యొక్క స్వరూపము వలన నిప్పు యొక్క స్వరూపము తెలియదు. కేవలము నిప్పు ఉన్నది అని మాత్రమే తెలియను. 2 తత్సవితుః ప్రచోదయాత్ ఇట్లు ఉన్నది అని తెలియబడిన పరబ్రహ్మమును దర్శించి, సంభాషించి, స్పృశించి దానితో సహవాసమును చేయు 4 మహాభాగ్యములను కోరు భక్తుల కొరకు ఆ పరబ్రహ్మము జగత్తు బ్రహ్మాండములోని శ్రేష్ఠ భాగమైన విశిష్ట నరశరీరమును పిండాండమును ప్రవేశించి తదేవాను ప్రావిశత్ అని వేదము, మానుషీం తనుమాశ్రితం అని గీత. సద్గురువుగా జ్ఞాన ప్రచారకునిగా భక్తుల ప్రార్థనను నెరవేర్చుచున్నది. బ్రహ్మాండ పిండాండములలో పరిమాణ భేదము తప్ప ఘటక పదార్థముల భేదము లేదు. రెండింటిలోనూ ఒకే అనూహ్య పరమాత్మ కలడు. 2 బ్రహ్మాండ పిండాండములు శక్తి లేక ప్రకృతి లేక జగత్తు యొక్క పూర్ణ మరియు అంశరూపములే. అనూహ్య పరమాత్మను వేదాంత మతము బోధించును. శక్తిని బ్రహ్మాండ పిండాండములను శాక్తేయ మతము బోధించును. అమ్మ ద్వారానే అయ్యను చేరగలము అను వాక్యములో అమ్మ అనగా శక్తి లేక ప్రకృతి, అయ్య అనగా అనూహ్యుడైన పరమాత్మ. అనూహ్య పరమాత్మను సేవించవలయునన్నచో ఊహించుటకు వీలగు సృష్టి భాగమైన నరశరీర ఉపాధి కావలయును. అట్టి ఉపాధితో పరమాత్మ తాదాత్మ్యమును చెందును. కావున ఆ ఉపాధిని సేవించుటానగా సాక్షాత్తు పరమాత్మను సేవించుటయే. ఇట్టి తాదాత్మ్యము జగత్తుతో పరమాత్మకు ఉండదు. కావున జగత్తులో ఏ భాగము పరమాత్మ కాదనియే తాత్పర్యము. నేతి నేతి అని వేదము. ఈ జగత్తు బ్రహ్మము అను వేదవాక్యములో సర్వం కల్విదం, జగత్తు పరమాత్మ ఆధీనములో ఉన్నది అని తీసుకొనవలయును. తదధీన ప్రథమా విభక్తి లేకున్నచో పై వేదవాక్యమునకు విరోధము వచ్చును. జగత్తు ద్వారా పరమాత్మ ఉన్నాడని తెలియుటయే తప్ప జగత్తును సేవించుట ద్వారా పరమాత్మను సేవించుట కుదరదు. జగత్తులో ఒక భాగమగ నరశరీర ఉపాధితో తాదాత్మ్యమును చెందినందున పరబ్రహ్మము ప్రత్యక్షముగా కనబడుచున్నది. కావున సేవకు యోగ్యము. ఇది ప్రత్యక్ష ప్రమాణము. ప్రత్యగాత్మా నమైక్షత్ అని వేదము. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.